ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అసలు పునరుద్ధానము, యేసుక్రీస్తు పునరుద్ధానం జరిగింది. ఈ పునరుద్ధానం వలన మనకు కలిగిన ప్రయోజనాలు ఏంటి? కొన్ని విషయాల్ని నేను త్వరగా మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడయ్యాడు? యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడు అవడం వల్ల మనకి కలిగిన ప్రయోజనం ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం అవక ముందు ధర్మశాస్త్రం అనేది ఏలుబడిలో ఉంది. ఆ ధర్మశాస్త్రం మానవునికి ఏం చేస్తుందంటే శిక్షను మాత్రమే చూపిస్తుంది. ఆ ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే తప్పుని శిక్షను చూపించి ఆ శిక్షకు పాత్రలుగానే చేస్తుంది, కానీ ఆ శిక్ష నుండి తప్పించడానికి మార్గాన్ని చూపించలేకపోతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలాగున్నాయని అంటే, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం అవడం వలన మనకి కలిగిన మొట్టమొదటి ప్రయోజనం ఏంటంటే, మన పాపాలు క్షమించడానికే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడంట. దేవునికి స్తోత్రం. మన పాపాలు క్షమించబడ్డాయని నిరూపించడానికే యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచాడు. చూడండి, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు, మన పాపాలను ఒప్పుకున్నా క్షమించబడ్డాయి అని అనుకున్నాం అనుకోండి. ఆయన చనిపోయి సమాధిలో ఉండిన తర్వాత ఆ సమాధితో ఆయన జీవితం ముగించబడింది అనుకోండి, మనం ఒక అనుమానం రావాలి, మన పాపాలు క్షమించబడ్డాయి అంటారా, మన పాపాలకి ప్రాయశ్చిత్తం దొరికిందంటారా అనే ఒక అనుమానంలో మనం బ్రతికే వాళ్ళం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే శిలువ మరణాన్ని పొంది సమాధి చేయబడ్డాడో, 3వ దినాన తిరిగి లేచాడో, మన పాపాలన్నిటిని కూడా ఆయన క్షమించి ఆ పాప క్షమాపణ అనంతరం దాన్ని రుజువుపరచడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అపోస్తుల కార్యాల్లో 13వ అధ్యాయం 37వ వచనం చూస్తే, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయాను, కానీ దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ భక్తుడైనటువంటి లూకా గారు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు అంటే, దావీదు ఈ తరం వారికి సేవ చేసి ఆయన రాజుగా కొనసాగి దేవుని చిత్త ప్రకారం జీవించి చనిపోయి పితరుల యొద్దకు చేర్చబడి సమాధిలో పెట్టబడ్డాడు. ఆ పెట్టబడినటువంటి దావీదు ఏమైపోయాడంటే అలా కుళ్ళు పట్టిపోయింది ఆ దేహం కుళ్ళు పెట్టబడింది. కానీ యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి దేవుని రాజ్య సువార్తను ప్రకటించి అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు జరిగించి అనంతరం ఆయన శిలువ మరణము ద్వారా రక్షణ అనుగ్రహించి ఆయన సమాధి చేయబడ్డాడో, అందునే కీర్తనకారుడు అంటాడు కదా, నీ పరిశుద్ధిని నీవు కుళ్ళు పట్టనీయవు అంటే, ప్రవచనాత్మకంగా రాయబడిన మాట ప్రకారం యేసుక్రీస్తు ప్రభు 3 దినాలు కూడా సమాధిలో ఉంచబడిన తర్వాత ఆయన దేహము ఎక్కడ కూడా కుళ్ళు పట్టలేదంట. ఎందుకనంటే దేవుడు లేపిన వాడు అనగా యేసుక్రీస్తు ప్రభువు కుళ్ళు పట్టలేదంట ఆయన దేహం. హల్లెలూయా. అంతేకాదు చూడండి, కాబట్టి సహోదరులారా, ఇప్పుడు మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ కలుగుచూ ఉన్నది. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఎందుకు చనిపోయాడో మనము శిలువ ధ్యానాల్లో వింటున్నాం, అనేక సార్లు వింటున్నాం. మనం ఎందుకు చనిపోయాడనంటే మొట్టమొదటిగా పలికే మాట ఏంటంటే మన పాపాల కోసం చనిపోయాడని అంటాం. మన పాపాల కోసం చనిపోయాడు, మరి నిశ్చయిత ఉందా? మన పాపాల కోసం చనిపోయాడనే నిరీక్షణ ఉందా అని అంటే, ఆయన పునరుద్ధానమే ఆ నిశ్చయితను మనకు కలగజేసింది. హల్లెలూయా. ఆ పునరుద్ధానమే మనకి నిరీక్షణ కలగజేసింది. ఒకవేళ ఆయన పునరుద్ధానుడు అవకపోతే మన పాపాలు క్షమించబడ్డాయా లేదనే అనుమానంలో బ్రతికేవాళ్ళం. అందుకని అంటున్నాడు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 17వ వచనంలో పౌలు గారు రాస్తున్నాడు, క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. ఒకవేళ యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేవలేదనుకోండి,
మనకు ఏమనిపిస్తుందంటే ఇంకా నేను పాపంలోనే ఉన్నాను, పాపంలోనే బ్రతుకుతున్నాను, పాపంలోనే జీవిస్తున్నాను అని మనము ఆ పాపంలోనే బ్రతికేసేవారం. కానీ యేసుక్రీస్తు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచడం ద్వారా మనకు వచ్చినటువంటి నిర్ధారణ ఏంటంటే నా పాపాలు క్షమించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్న మనమందరము కూడా యేసుక్రీస్తుని విశ్వసించిన ప్రతి ఒక్కరము కూడా మన పాపాలు క్షమించబడ్డాయి అనడానికి ఒక నిశ్చయిత ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానమే. హల్లెలూయా. మరి ఎలాగండి? ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, తిరిగి లేవడంతో నా పాపాలు పోయినాయండి అని అంటే ఆ మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు కదా, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం. ఒక నిరీక్షణ ఉంది, ఒక నిశ్చయిత ఉంది, ఒక నిర్ధారణ ఉంది. ఏంటనంటే యేసుక్రీస్తు ప్రభు పాపాలు క్షమించి అధికారం కలిగిన వాడని ఆయన పునరుత్థానం మనకు రుజువు చేసింది. మరి ఇప్పుడు మనం చేసిన పాపాలు ఎలా క్షమించబడాలండి? మనం చేసినటువంటి పాపాలు ఎలా క్షమించబడతాయండి అని అంటే ఆయన పాదాల దగ్గరికి వచ్చంట మన పాపాలని మనం ఒప్పుకోవాలంట. హల్లెలూయా. మన పాపాలను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడంట. దేవుని స్తోత్రం. అంటే మనం ఒప్పుకుంటే గనుక ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు, ఆయన త్రోసివేసే దేవుడు కాదు. ఆయన మనల్ని క్షమించి మన పాపాలన్నిటిని క్షమించి మనలో ఏదైతే దుర్నీతి ఉన్నదో ఆ దుర్నీతిని అంతటిని తీసివేసి మనల్ని పవిత్రులుగా మార్చేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ పునరుద్ధానము మనకు ఒక నిర్ధారణ తీసుకొచ్చింది. మన పాపాలు క్షమించబడ్డాయి. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గర తమ పాపాలను ఒప్పుకుంటారో వాళ్ళ పాపాలు క్షమించే అధికారం కలిగిన వాడు ఒక యేసుక్రీస్తు ప్రభు అని అక్కడ పునరుద్ధానము రుజువు చేసింది. అక్కడ దేవుని స్తోత్రం. రెండోది ఏంటి అని అంటే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానము ఎందుచేతంటే ఆయన మనలను స్వస్థపరచడానికండి. హల్లెలూయా. మనమందరికి కూడా స్వస్థతలు కోరుకుంటాం, మనమందరికి కూడా స్వస్థతల గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానము మన జీవితాల్లో ఏం తీసుకొచ్చిందంటే స్వస్థతను తీసుకొచ్చింది. చూడండి, అపోస్తల కార్యాల్లో మనకి 3వ అధ్యాయం నుంచి చూస్తే ఒక వ్యక్తి మనకు కనబడతాడు. పేతురు, యాకోబు, యోహానులు యెరూషలేము దేవాలయంలోకి వెళ్తూ ఉంటారు. శృంగారమైన దేవాలయంలోనికి వెళ్తున్నప్పుడు అక్కడ మెట్ల మీద ఒక వ్యక్తి కూర్చుని ఉంటాడు. ఆ వ్యక్తి ఎవరంటే కుంటివాడు. పుట్టినప్పటి నుంచి కుంటివాడిగానే ఉన్నాడు. ఆ వ్యక్తి వీడి వైపు చూస్తూ ఉంటాడు ఆశగా. అప్పుడు పేతురు అంటాడు, ఇదిగో మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మా దగ్గర ఒకే ఒకటి ఉంది, అదే నజరుడైన యేసుక్రీస్తు నామంలో లేచి నడు అనగానే ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే వెంటనే లేచి వారితో కూడా దేవాలయంలోనికి వెళ్తాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఈ చేసినటువంటి అద్భుతాన్ని బట్టి, చేసినటువంటి ఆశ్చర్య కార్యాన్ని బట్టి పేతురు, యాకోబు, యోహానుల్ని అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ పట్టుకుంటారు. ఎవరు మీరు? అసలైనోడు చనిపోయాడు కదా, చనిపోయిన తర్వాత కూడా మీరు ఆయన నామాన్ని వాడుతున్నారు, అసలు ఎవరని పట్టుకుని ఏం చేస్తారంటే ఒక రోజంతా వారిని బంధించేస్తారు. ఒక రోజంతా బంధించేస్తారు. ఎందుకు బంధించారు అమ్మా? ఆ స్వస్థత జరిగించినందుకు బంధించారు వాళ్ళని. అక్కడ బంధించిన తర్వాత ఆ తర్వాత రోజు ఉదయం తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి చుట్టూ సమాజం అంతా కూర్చుంటారు. శాస్త్రులు, ప్రధాన యాజకులు, అక్కడ ఉన్నటువంటి బంధువర్గము వీళ్ళందరూ కూడా, అలెగ్జాండ్రియా వీళ్ళందరూ కూర్చుని ఉంటారు. ఆ పైన చూస్తే ఈ పేతురు, యాకోబు, యోహానులు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభు పునరుత్థాన వార్తను ప్రకటన చేస్తూ ఉంటారంట.
హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాన వార్తను ప్రకటన చేస్తే ఆ పై భాగంలో 5,000 మంది పురుషులు రక్షించబడతారు. అంతకుముందు పేతురు సిలువేసినప్పుడు ఎక్కడున్నాడు అమ్మా? దాక్కుని తిరిగాడు. యాకోబు ఎక్కడున్నాడు? అడ్రస్ లేడు. యోహాను ఎక్కడున్నాడు? దగ్గరగానే తిరిగాడు కానీ ఏమీ చేయలేకపోయాడు. అంతకుముందు యేసయ్య పంపించినప్పుడు వీళ్ళు అంటారు కదా, ఏంటి ప్రభా మేము చేయలేకపోతున్నాం అద్భుతాలు, మేము సూచక్రియలు చేయలేకపోతున్నాం ఏంటని అడిగితారు అంతకుముందు. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువు చనిపోయిన తర్వాత, ఆయన మృత్యుంజయుడిగా తిరిగి లేచిన తర్వాత వీరు ఆ పునరుద్ధాన శక్తిని పొందుకొని ఆ పునరుద్ధాన జీవంతో నింపబడి వీరు అద్భుతాలు చేయడం ప్రారంభించారంట. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత వీరు చేసిన కార్యాలు, వీరి బోధ చాలా ప్రభావితమైంది. ఏ బోధ అంటే యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన పునరుత్థాన బోధన ప్రకటన చేస్తున్నారండి. హల్లెలూయా. అందుకని చూడండి, అంతమంది సమాజంలో, అంతమంది అధికారులు ఉన్నప్పుడు, ప్రధానులు ఉన్నప్పుడు, ప్రధాన యాజకులు ఉన్నప్పుడు, అక్కడ శాస్త్రులు పరిసయ్యుల మధ్య నిలబెట్టినప్పుడు వాళ్ళ ధైర్యంగా బోధిస్తున్నారు. ఏమన్నా తెలుసా? మీరు సిలువేసరే, మీరు సిలువేసి చంపి సమాధి చేసరే, ఆ నజరుడైన యేసు క్రీస్తు నామములోనే అతనికి విడుదల వచ్చిందని అంటున్నారు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పునరుత్థానం ఏం తీసుకొచ్చిందంటే మన జీవితంలో స్వస్థతను తీసుకొచ్చింది. యెషయా 53వ అధ్యాయంలో అంటాడు కదా, తాను పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత. ఆయన శిలువ మరణము, ఆయన పునరుద్ధానముల ద్వారానే మనకు స్వస్థత వచ్చింది. ఈ రోజు ఆ పునరుద్ధానం మన జీవితంలోనికి ఏం తీసుకొచ్చిందంటే ఒక నిరీక్షణ తీసుకొచ్చింది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, ఆయన దగ్గరకు వచ్చి మనము స్వస్థపరచమని అడిగితే ప్రభు స్వస్థపరిచేటువంటి ధన్యతను మనకి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ శిష్యులైనటువంటి వారు అంతకుముందు భయపడ్డారు. శిష్యులైనటువంటి వారు పారిపోయారు. శిష్యులైనటువంటి వారు దేవుని కోసం నిలబడలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువును పట్టుకున్నప్పుడు, శ్రమలు పెట్టినప్పుడు దూరంగా పారిపోతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు పునరుద్ధానం జరిగిందో, పరిశుద్ధాత్మను పొందుకున్నారో, వారు ఎలా మార్చబడ్డారంటే సమాజం ముందే కాదు, అధికారుల ముందు, ప్రధానుల ముందు కూడా ధైర్యముగా పునరుద్ధాన సువార్తను ప్రకటిస్తున్నారంట. అక్కడ ఎప్పుడైతే పునరుద్ధానం జరిగిందో, పరిశుద్ధాత్ముడు వారిని ఆత్మ చేత వారిని నింపాడో, వారు ధైర్యంగా బోధిస్తున్నారు, ధైర్యంగా అద్భుతాలు చేస్తున్నారు, ధైర్యంగా ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు జరిగిస్తూ సమాజం ముందు కూడా బ్రతుకుట క్రీస్తే అని ధైర్యంగా నిలబడి అక్కడ అధికారులు, ప్రధానుల ముందు ధైర్యంగా చెప్తున్నారు, ఆ పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామములోనే మేము ఈ కార్యాన్ని చేసామని చెప్తున్నారు. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిది పునరుద్ధానం, మన పాపాలు క్షమించబడ్డాయని ఒక నిరీక్షణ తీసుకొస్తే, 2 యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం మనకి స్వస్థతను అనుగ్రహించడానికి ఆయన తిరిగి లేచాడు. 3వది ఏంటంటే యేసుక్రీస్తు పునరుద్ధానము మనకి నిత్య జీవడానికి ఆ పునరుద్ధానం జరిగింది. హల్లెలూయా. ఆ పునరుద్ధానము మనకి కూడా నిత్య జీవం ఉందని రుజువు చేయడానికే ఆ పునరుద్ధానం అంట. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచుకున్నవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎప్పటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నవా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. అక్కడ మాట్లాడుతున్న మాటను యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానమును జీవమును నేనే. ఈరోజు బ్రతుకుతున్నామంటే, ఈరోజు మనం ఈ సహవాసంలో కూడుకున్నామంటే, ఈరోజు ఇంకా ప్రాణంతో మనం ఉన్నామంటే కేవలం దేవుడు మనకు అనుగ్రహించిన జీవమును బట్టే. ఆయన అనుగ్రహించిన జీవమును బట్టే ఆయన అంటున్నాడు, నేనే
ఎంతమందికి ఉంటుంది ఆ ధైర్యం చెప్పడం? నేనే భోంచేసేది నేనే అనలేదు ఆయన. పునరుద్ధానము నేను తప్ప ఇంకెవరు పునరుద్ధానం జరగలా. జీవం ఆయనే. ఈరోజు మనుషులందరూ బ్రతుకుతున్నారంటే జీవం ఆయనే, ఆయన పెట్టిన జీవమును బట్టే. అందుకన్నాడు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ రక్షణ పొంది నువ్వు చనిపోయావనుకో, ఆయన రెండవ రాకడలో ఖచ్చితంగా మనం పునరుద్ధానం పొందుతామంట. హల్లెలూయా. ఒకవేళ నువ్వు రక్షణ పొందిన తర్వాత ప్రభు వచ్చేసాడనుకో, నీకు మరణమే ఉండదండి నీకు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఈ దేహము మహిమ శరీరముగా మార్చబడి ప్రభుని ఎదుర్కోవడానికి మనం బయలుదేరతామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరణాన్ని మనం చూడం. ఒకవేళ ఇప్పుడు వరకు కూడా ప్రభునందు ఎవరైతే నిద్రించారో, ప్రభునందు ఎవరైతే మరణించారో, వారిని ఏం చేస్తాడంటే ఆ పునరుద్ధానపు శక్తి మరలా వారిని తిరిగి బ్రతికిస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మాదిరి జీవితమే ఈరోజు మన నిమిత్తము, ఆ పునరుద్ధానము మన నిమిత్తమే. మన జీవితాలకి ఒక పునరుద్ధానం ఉందని నిశ్చయితను మనకి అనుగ్రహిస్తున్నాడు అక్కడ ఆయన. హల్లెలూయా. అందుకని అంటున్నాడు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నారా? ఈరోజు మనల్ని కూడా అడుగుతున్నాడు ప్రభు. ఒకవేళ నమ్మితే ఆయన దగ్గరికే పరిగెట్టుకొస్తాం. ఒకవేళ మనం నమ్మమనుకోండి, నేను చనిపోయినా బ్రతికిస్తాడో, లేదంటే ఈ లోపల నేను చనిపోక ముందే ఆయన వచ్చేసాడు అనుకో, నాకు మరణం ఉండదు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అనే మనకి నమ్మకం ఉందనుకోండి, ఆయన దగ్గరికి పరుగులు పెట్టుకుని వస్తాం. ఎక్కడికి వెళ్తున్నాం? పరుగులు పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నాం? ఆ నమ్మకం లేకే మనం ఎక్కడెక్కడో పరుగులు పెడుతున్నాం. ఆ పునరుద్ధాన శక్తి మీద విశ్వాసం లేకే మనం ఎక్కడెక్కడికో పరుగులు పెడుతున్నాం. ఆయన అంటున్నాడు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. చూడండి రోమపత్రిక 6వ అధ్యాయము 4వ వచనం గని చూస్తే, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్య గలవారమై నెడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. దేవుని స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది ఆ మాట? యేసుక్రీస్తు ప్రభు మరణము, సమాధి, పునరుత్థానము దేనికి సాదృశ్యం అంటే మన బాప్తిస్మము, మన రక్షణ జీవితానికి సాదృశ్యంగా చూపిస్తున్నాడు ఆయన. ఆయన అంటున్నాడు చూడండి, తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడేనో, క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనము కూడా మన ప్రాచీన స్వభావము, మన పాప స్వభావము, మన మరణ స్థితి నుండి మనము కూడా ఏమయ్యామంటే లేపబడ్డామంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, పాపం మనల్ని ఏలుబడి చేస్తుందా? పాపము ఆల్రెడీ శిలువ మీద కొట్టేశాడు ప్రభు. మరణం ఏలుబడి చేస్తుందా? మరణపు ముళ్ళను విరిచేశాడు ఆయన. మరణపు తాళపు చెవులు ఆయన గుప్పెట్లో పెట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకని అంటున్నాడు మనము నూతన జీవమును పొందిన వారమై నడుచుకొని. ఏంటి ఆ నూతన జీవం అంటే? పునరుత్థాన జీవము. హల్లెలూయా. పునరుత్థాన జీవం. అది ఏం చేసింది పునరుత్థాన జీవం? ఏం చేసింది పునరుత్థాన జీవం? చెప్పండి. ఇప్పుడు ఎంఐ గ్రామానికి వెళ్తున్న ఇద్దరితో మాట్లాడితే వెళ్ళాడే లేదా?
ఎంఐ గ్రామానికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో పాటు భోజనం చేశాడా లేదా ఆయన? రొట్టె విరిచి చేశాడా లేదా? మరలా శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీ దగ్గర ఏమైనా ఉన్నాయంటే వాళ్ళు రొట్టెలు ఇచ్చినప్పుడు రొట్టెని తిన్నాడా లేదా ఆయన? ఆ మాటలు ఎంఐ గ్రామానికి దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళ మాటలు మాట్లాడుతుంటే ఆ మాటలు ఎలాగ అనిపించినాయి వాళ్ళకి? వారి హృదయాలు మండాయి అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు శిష్యులు మాట్లాడుకుంటుంటే ఆయన మధ్యలోకి వచ్చేసాడంట. మధ్యలోకి వచ్చి మిమ్మల్ని దీవించును గాక అంటున్నాడు ఆయన, మీకు సమాధానం కలుగును గాక అంటున్నాడు ఆయన. పునరుద్ధాన శక్తి 40 దినాలు అయిన పునరుద్ధాన శరీరముతో ఈ లోకంలో అనేక మందికి కనపడ్డాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ చూచిన వారందరూ కూడా పునరుద్ధాన శక్తిని పొందుకున్నారు. చూచిన వారందరూ కూడా ప్రభు కొండ మీద ఆరోహణం అవుతున్నప్పుడు అక్కడ సుమారు ఇంచుమించు 500 మంది ఉన్నారంట. వాళ్ళందరూ కూడా ప్రభు ఆరోహణం అవడం కనులారా చూస్తున్నారంట వాళ్ళు. హల్లెలూయా. ఎవరినే? యేసుక్రీస్తుని, పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆరోహణాన్ని చూస్తూ ఉన్నారంట వాళ్ళందరూ కూడా. హల్లెలూయా. అది ప్రత్యక్షత, అది పునరుద్ధాన ప్రత్యక్షత. ఈరోజు ఆ పునరుద్ధానము చేత మనం ఏం చేయబడ్డామంటే మన ప్రాచీన స్వభావము, మన పాప స్వభావం, మన మరణ స్వభావం అంతా కూడా ఆయన సమాధి చేయబడిందంట. అది అందుకని అంటున్నాడు చూడండి, ఆ పైన అంటున్నాడు, మనము బాప్తీసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా మనము పాతి పెట్టబడ్డాం. హల్లెలూయా. మన ప్రాచీన స్వభావం, మన మరణ స్వభావం అంతా కూడా ఆయనతో పాతి పెట్టవేయబడింది. ఇప్పుడు పాపం మనల్ని ఏలుబడి చేయదు, శాపాలు మనల్ని ఏలుబడి చేయవు అని అంటున్నాడు చూడండి. ఆయన మరణం యొక్క సాదృశ్యమైన ఆయనతో ఐక్యము గలవారమైన ఎడలా మనం ఆయనతో కలిసి ఉంటే, ఆయనతో కలిసి జీవించుంటే, ఆయన సహవాసంలో మనం ఉంటే, ఆయన పునరుద్ధానపు యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. హల్లెలూయా. మనం అలా లేమని అంటే మనం ఎలా ఫీల్ అవుతున్నామంటే, నా పాపాల మూట ఇంకా నా దగ్గరే ఉందని ఫీల్ అవుతున్నాం. నా పాపాల మూట ఆయన ఆల్రెడీ శిలువ మీద వేసాడు అన్నారనుకోండి, ఆయన దగ్గర పరిగెట్టుకొస్తారు. ఎందుకంటే ఆ పునరుద్ధాన జీవను పొందుకోవడానికి, ఆ పునరుద్ధాన శక్తితో నింపబడడానికి ఆయన దగ్గరికి పరుగులు పెట్టుకుని వస్తాం. అబ్బాయి నా దగ్గరే ఉన్నదండి అంటే మనం ఎక్కడెక్కడికో వెళ్తాం. మనకు ఒక పునరుద్ధానం ఉందని ఆయన రుజువు చేశాడు. మనకి కూడా యేసుక్రీస్తు మాదిరిగా ఆయన చనిపోయి సమాధి చేయబడి పునరుద్ధానం ఉన్నట్లే మన జీవితాలకు కూడా ప్రభు రాకముందు మనం చనిపోతే గనుక, ప్రభు రాకముందు మనం నిద్రిస్తే గనుక, ఆయన వచ్చినప్పుడు మనం సమాధుల్లో నుండి లేవబడతాం. ఒకవేళ మనం బ్రతికుండగానే ఆయన వస్తే గనుక మన మహిమ శరీరముతో ఎత్తబడతాం. హల్లెలూయా. అది పునరుద్ధానం మనకి రుజువు పరిచింది. పునరుద్ధానం మనకి నిరీక్షణ ఇస్తుంది. పునరుద్ధానం మనకు ఒక నిశ్చయితను మనకిస్తూ ఉంది. హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. 4వ విషయం ఏంటంటే, ఆ పునరుద్ధానం ద్వారా అనంట యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తము తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడంట. హల్లెలూయా. నా కోసం విజ్ఞాపన చేయడానికి ఆయన పునరుద్ధానుడిగా తండ్రి యొద్దకు వెళ్ళాడు. ఆయన సమాధిలో లేడు. ఆయన సమాధిలో లేడు. ఆయన ఎక్కడున్నాడంటే తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరిని బట్టి అంటే నన్ను బట్టి. హల్లెలూయా. చూడండి, ఇంకో చోటు చూపిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. ఆ యాజకులు మరణము పొందుడొచ్చి ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి కానీ ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడయ్యాను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, నేడు పాస్టర్లు ఉన్నారు. వీళ్ళంతవరకు అంటే బతికున్నంత వరకునే ఇక్కడ దేవుడి దగ్గర విజ్ఞాపన చేయడం, బతికున్నంత వరకునే ఇక్కడ ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు మా సంఘాన్ని, సంఘ బిడ్డలను, సంఘ కుటుంబాలను కోసమని ప్రార్థన చేయడం. కానీ తండ్రి దగ్గర, తండ్రి కుడిపార్శ్వన ఆయన రొమ్మున ఆనుకున్నవాడు ఉన్నాడు చూడండి, ఆయన నిరంతరము కూడా ఆయన మన నిమిత్తం విజ్ఞాపన చేస్తూనే ఉంటాడంట. హల్లెలూయా,
హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన నిమిత్తం ప్రార్థించే వాళ్ళలో ప్రథముడు ఎవరంట? హల్లెలూయా. ఎప్పుడు జరిగిందంటే పునరుత్థానము తర్వాత తండ్రి కుడిపార్శ్వన ఆయన ఆసీనుడయ్యి మన నిమిత్తం ప్రార్థన చేయడానికి ఆయన పునరుత్థానుడయ్యాడు ఆయన. హల్లెలూయా. చూడండి, చివరిగా ఈ పునరుత్థానం మనం ఏం చేసిందంటే, ఆ పునరుత్థానం మనకి మహిమాన్విత శరీరాన్ని మనకు అనుగ్రహిస్తుందని రుజువు పరిచిందంట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నుంచి చూద్దాం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకొన జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. హల్లెలూయా. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాను. ఎవరి కోసం కనిపెట్టుకున్నాడు పౌలు గారు? రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును గూర్చి కనిపెట్టుకున్నాడు. ఎందుకు కనిపెట్టుకున్నాడు అంటే, సమస్తమును తనకు లోపరుచుకొన చాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపకముగా మార్చుతాడంట ఆయన. హల్లెలూయా. అంటే ఆయన సమస్తం మీద అధికారి, సమస్తము కూడా ఆయనకు లోబరుచుకున్న శక్తిని బట్టి ఆయన ఏ మహిమ శరీరం అయితే కలిగి ఉన్నాడో మనల్ని కూడా మహిమ శరీరంలోకి మార్చంట ఆయన తండ్రి దగ్గర తీసుకెళ్తాడంట మనల్ని. హల్లెలూయా. ఆ మహిమాన్విత శరీరాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి పునరుత్థానుడయ్యాడు. హల్లెలూయా. పునరుత్థానము ఇన్ని ప్రయోజనాలు ఇంకా చాలా ఉంటాయి చెప్పాలంటే పునరుత్థానం ఏదో మన పండగలు చేసుకోవడానికి వచ్చింది కాదు. పునరుత్థానం అంటే శిలువ ధ్యానాలు చేసుకుని చనిపోయి సమాధి చేయబడి 4వ దినాలు 3వ దినాలు లేచిపోయాడండి అని చెప్పుకోవడానికి కాదు. ఈ పునరుత్థానము మన జీవితంలోనికి అన్ని నిశ్చయతలను తీసుకొచ్చింది, అన్ని నిరీక్షణలు మనకు తీసుకొచ్చింది, అన్ని నిర్ధారణలు మనకు తీసుకొచ్చింది. వీటిని నమ్మి, వీటిని విశ్వసించి, వాటికి లోబడి మనం జీవించగలిగితే యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశములకు వచ్చినప్పుడు మనము మహిమ శరీరమును ధరించుకుని ఎత్తబడి ఆయనతో పాటు తండ్రి దగ్గరికి మనం వెళ్ళడానికి ఆయన కృప చూపుతాడు. అలా కాదండి, నాకు లోకంలో ఉన్నాను చాలు, ఈ బ్రతుకు చాలు, ఈ జీవితం చాలు, నేనేదో కష్టపడి బతికేస్తానండి అంటే గనుక నీకు సిద్ధపాటు లేకపోతే ఆయన వచ్చినప్పుడు విడవబడతావు. ఆ విడవబడే గుంపులో నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఎత్తబడే గుంపులో ఉండడానికి ఇష్టపడుతున్నావా? యేసుక్రీస్తు పునరుద్ధానమైనది, ఒక్కరైనా నశించిపోవడానికి ఇష్టం లేదు. అందుచేతన మనకు నిశ్చేతనిచ్చాడు. మన పాపాలను బట్టి ఆయన కలువరి శిలువలో కార్చిన రక్తమును, శరీరమును, ప్రాణమును బట్టి మన పాపాలన్నీ కూడా శిలువ మీద కొట్టబడి మనకు అనుగ్రహించినటువంటి ఆ పునరుత్థాన జీవం ద్వారా మనం మహిమ శరీరమును ధరించుకొని తండ్రి రాజ్యములో నిత్యము కూడా మనం జీవించాలని ఒక ఉన్నతమైన ఆలోచన బట్టి యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన మరణభూములను విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచి మనకు ఒక నిర్ణయాన్ని, నిశ్చయితను మనకి అనుగ్రహించాడు. ఈ నిశ్చయితలో మనం ఎదురు చూడగలిగితే, ఈ నిరీక్షణతో మనం ఎదురు చూడగలిగితే ప్రభు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా ఎత్తబడే జాబితాలో ఉంటాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఇంతవరకు నీ మాటలను బట్టి తండ్రి, పునరుత్థానం మనలో తీసుకొచ్చిన ఆ నిశ్చయతను బట్టి నీ కొందనాలు తండ్రి. మా కోసం కలువరి శిలువలో నీ ప్రాణమును అర్పించిన వాడా, సమాధి చేయబడి 3వ దినాన మరణపు ముళ్ళును విరిచి ఆ మరణం పైన మాకును విజయమును అనుగ్రహించిన వాడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పునరుద్ధాన జీవంతో మేము నింపబడ్డానికి, పునరుద్ధానపు శక్తి, పునరుద్ధానపు బలముతో మేము నింపబడి నీ పునరుద్ధానపు దినములో తండ్రి ప్రతి వారములో కూడా తండ్రి నీ సన్నిధిలో నేను స్తుతించే కృప, ఆరాధించే కృప మా అందరికీ దయచేసి నీ శక్తిని పొందుకునే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్.